ఆంధ్రప్రదేశ్ విశాఖ మేయర్ పీఠానికి ప్రాధాన్యత చాలా ఎక్కువ. ప్రస్తుతం ఈ పీఠంపై కూటమి ప్రభుత్వం కన్నేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మేయర్ను మార్చాలని అనుకున్నా అప్పటిదాకా అమల్లో ఉన్న ఆర్డినెన్స్ ఆ ప్రక్రియను నిలిపివేసింది. కానీ ఇప్పుడు మార్పుకు మార్గం సాఫీ అవుతుండటంతో కూటమి ప్రభుత్వం వైసీపీకి ముదిరిన చెక్కుగా మారబోతోంది. ప్రస్తుతం విశాఖ కార్పొరేషన్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. విశాఖ నగరపాలక సంస్థలో గత 4 ఏళ్లుగా వైసీపీ మేయర్గా గొలగాని వెంకటకుమారి పాలన సాగిస్తున్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ మేయర్ను మార్చలేకపోయారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లలో విభజన ప్రారంభమైంది. ఇప్పటి వరకు వైసీపీకి చెందిన 4 కార్పొరేటర్లు టీడీపీలోకి, 5 జనసేనలో చేరారు. అంతేకాకుండా స్వతంత్ర కార్పొరేటర్లుగా ఉన్న 4 కూడా టీడీపీలోకి వెళ్లిపోయారు. విశాఖ మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వైసీపీకి 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ ఇటీవల 9 మంది పార్టీ మారడంతో ఈ సంఖ్య 39కి పడిపోయింది. కొత్తగా చేరిన కార్పొరేటర్లతో టీడీపీ వద్ద ఇప్పుడు 47 మంది, జనసేన వద్ద 8 మంది, సిపిఎం, సిపిఐ, బీజేపీల వద్ద ఒక్కొక్క కార్పొరేటర్ ఉన్నారు. మొత్తం కలిపి కూటమి బలం 56కు చేరింది. అంతేకాదు 12 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియో ఓటర్లుగా ఉన్నారు. దీంతో కూటమి మొత్తం బలం 68కి పెరిగింది. ప్రస్తుతం టీడీపీ కూటమి వద్ద 68 ఓట్లు ఉండటంతో మేయర్ పీఠాన్ని చేజిక్కించుకోవడం ఖాయమని భావిస్తున్నారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు టీడీపీ, జనసేన సిద్ధమవుతున్నాయి. ఈ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేయడానికి టీడీపీ అధిష్టానం విశాఖ వెస్ట్ ఎమ్మెల్యే గణబాబును రంగంలోకి దింపింది. గణబాబు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసుల నేతృత్వంలో వైసీపీ కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. అయితే ఈ మార్పు ప్రక్రియలో టీడీపీ అంతర్గత విభేదాలు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎంపీ భరత్, పార్లమెంట్ అధ్యక్షుడు గండి బాబ్జీలకు ఈ పరిణామాల గురించి పూర్తి సమాచారం లేకపోవడంతో వారు మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీలో అంతర్గత విభేదాలు చక్కబడితే మేయర్ మార్పు త్వరలో జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీకి ప్రస్తుతం విశాఖ నగరంలో ఎమ్మెల్యే స్థాయిలో గట్టి బలం లేదు. ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీకి మద్దతుగా ఉన్నాయి. అయితే విశాఖ మేయర్ పీఠాన్ని చేజార్చుకుంటే ఇది వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ అవుతుంది. గొలగాని వెంకటకుమారి కూడా మరో ఏడాది పాటు మేయర్ గా కొనసాగిస్తే టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో విశాఖ మేయర్ పీఠం టీడీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ అంతర్గత విభేదాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో చూడాలి. కూటమి వ్యూహం విజయవంతమైతే విశాఖ మేయర్ పీఠం కేవలం రాజకీయ ఆధిపత్య మార్పుకే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకు దారితీసే అవకాశం ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.